సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని. వాసు, ఎప్పుడు వస్తావురా? ఈ ప్రాణం నీకోసమే ఎదురు చూస్తుందిరా. త్వరగా రారా, త్వరగా రా. హలో హలో, డాక్టర్ గారా అండి? చెప్పండి. నేనండి, భారతమ్మని. మీరు ఈరోజు రమ్మని చెప్పారు, కానీ నా కొడుకు దుబాయ్లో ఉంటున్నాడు. వాడు వస్తాడని చెప్పాడు. వాడు రాగానే వచ్చి కలుస్తాం. మీ హెల్త్ కండిషన్ అస్సలు బాలేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. అసలు మీ పరిస్థితి మీ అబ్బాయికి చెప్పారా? మీరు ఇప్పుడు ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నారు. త్వరగా ట్రీట్మెంట్ చేయాలి. నాకేం ప్రాబ్లం లేదు, తర్వాత మీ ఇష్టం. వాడు రాగానే వచ్చి కలుస్తాం డాక్టర్. సరే. అమ్మా, అమ్మా, ఏంటమ్మా ఇలా అయిపోయావు? ఏమైందమ్మా? నాకేదో భయంగా ఉంది, చెప్పమ్మా. ఆరోగ్యం అసలు బాగుండడం లేదు. డాక్టర్కి చూపించావా? సుధా, సుధా! ఇంట్లో సరుకుల కోసం బయటకి వెళ్ళట్టుంది. ఏంటమ్మా నీకు ఇలా ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? దేశం కాని దేశంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో నా గురించి చెప్పి నిన్ను కంగారు పెట్టడం ఎందుకని. సర్లే అమ్మా, హాస్పిటల్కి వెళ్దామా? డాక్టర్, కూర్చోండి. మీరు నా కొడుకమ్మ ఈరోజు దుబాయ్ నుంచి వచ్చాడు. మీ అమ్మగారి కండిషన్ మీకు తెలుసా? ఉద్యోగాలు డ్యూటీలు ఇంపార్టెంటే, కాదనట్లేదు, కానీ కుటుంబం కూడా ఇంపార్టెంటే కదా. మీరు వచ్చే వరకు ప్రాణం ఆగుతుందా? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా అండి? సారీ, నిజంగా నాకు తెలియదు డాక్టర్. తెలుసుంటే ఇలా నెగ్లెక్ట్ చేసేవాడిని కాదు. మా అమ్మ అంటే నాకు ప్రాణం డాక్టర్. ఓకే ఓకే, కూల్ డౌన్. మా అమ్మగారు, మీరు కాస్త బయట వెయిట్ చేయండి. కండిషన్ ఎలా ఉంది? ఆమెకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. మినిమం 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఆమెను ఎంత త్వరగా అడ్మిట్ చేస్తే అంత మంచిది. ఓకే డాక్టర్, మనీ అరేంజ్ చేసుకుని వచ్చేస్తాను. ఆమెకు ఆల్రెడీ మందులు ఇచ్చాను, అవి కంటిన్యూ చేయండి. సుధా, సుధా! ఇంతసేపు అయిందని వచ్చి. అమ్మకు ఆరోగ్యం బాలేదని నాకెందుకు చెప్పలేదు? నిన్నే అడిగేది. నెల నెల డబ్బులు పంపిస్తున్నానుగా, ఏం చేస్తున్నావు? ఇల్లు అమ్మేస్తా అంటున్నారు, అది తెలుసా? ఆ విషయం మీకు కూడా చెప్పాను. మనమే కొనుక్కుందామన్నారు, అందుకే డబ్బులు జాగ్రత్త చేస్తున్నా. అమ్మ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ముందు బ్యాంకుకి వెళ్ళి మొత్తం డబ్బు తీసుకురా.
అమ్మ ఆపరేషన్కి కట్టాలి. అమ్మ ఉన్న డబ్బులు చాలు, ఫ్రెండ్స్ని కలిసి అడిగి చూస్తా. నేనున్నానమ్మా, నీకేం కాదు. బాధపడకమ్మా. నాకు ఇలా ఆరోగ్యం బాగాలేదని తెలిసేసరికి వాడు అలా కంగారు పడుతున్నాడు అంతే. నువ్వు మాట్లాడకు. రాకరాకి ఇంటికి వచ్చా చెప్పాల్సింది చెప్పి తిట్టించావు. అయినా నీకేం రోడ్ చేశాను? నేను చూడకుండానే బ్రతకావా ఇన్నాళ్ళు? నేనన్నానా? సొంతింటి రాత లేదనుకుంటా ఈ జన్మకి. ఇల్లు కొనుక్కుందామని రూపాయి కూడబెడితే నీ రోగం పేరుతో మొత్తం ఊడ్చేస్తున్నావు. నేనా? మరి కాకపోతే నా డబ్బంతా ఊడ్చిపోసి నీకు ఆపరేషన్ చేయిస్తే 100 ఏళ్ళు బ్రతుకుతావా? మహా అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు. కానీ మేము 100 ఏళ్ళు బ్రతకాలి, అది ఈ అద్దె కొంపలో. ఇప్పటికైనా అక్కడ నేను ఇక్కడ బ్రతుకుతున్నాం. ఓ పిల్ల లేదు, పీచు లేదు. జీవితం చివరికి వచ్చింది. పిల్లల భవిష్యత్తు గురించి కనీసం ఆలోచన లేదు. ఈ మాత్రం దానికి అమ్మో మా అమ్మ, అమ్మో మా అమ్మ ఆయన వెంపర్లాడటం చిచ్చే. నేనేం చేయను? ఎన్ని అనాథ శరణాలు లేవు, వాటిలో ఎంతమంది లేరు. పో ఏదైనా చూసుకో, లేదంటే చావు. మమ్మల్ని మాత్రం చంపకు చిచ్చే. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమ లేదు. నా కోడలన్న దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నేను బ్రతికి మాత్రం ఎవరిని ధరించాలి? నా బిడ్డల భవిష్యత్తు నాకు ముఖ్యం. వాళ్ళ జీవితానికి ఆనందానికి నేను అడ్డం కాకూడదు. ఎవరి తలరాత ఎవరు రాస్తారు? దైవమున్నాడు, నడుపుతున్నాడు. ఎవరి తలరాత ఎవరు రాస్తారు? దైవమున్నాడు, నడుపుతున్నాడు. అమ్మా సుధా, అమ్మ ఎక్కడా? ఎప్పుడు అమ్మ 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 ఏ మనుషులం కాదా? అమ్మ ఎక్కడా? ఉందో ఎక్కడ చచ్చిందో నాకేం తెలిసి చచ్చిపోయిందో చిచ్చే. సుధా, నాకు చెప్పకుండా మా అమ్మ ఎక్కడికి వెళ్ళదు. నువ్వే అదా ఉంటావు. చిన్నప్పుడు నాన్న వదిలేసి వెళ్ళిపోతే నా కోసం ఊడికం చేసింది. నా కడుపు నింపడానికి రాలెత్తిన కూలి అయ్యింది. నీలాగే అన్నాడు నా సుఖం నాకు ముఖ్యం అని ఆలోచించి ఉంటే మా అమ్మ వేరే ఒకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉంటే నేనెక్కడ ఉండేవాడినే? తనలాగే నన్ను పనిలో పెట్టకుండా 4 ముక్కలు చదివించబట్టే నన్ను నిన్ను పోషించుకోగలుగుతున్నానే. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది మా అమ్మ. అలాంటి మా అమ్మను గెంటేశా. నువ్వు ఒక అమ్మవై ఉంటే నీకు తెలిసేదే ఒక్క అమ్మ విలువ.
అని గ్రహించలేకపోయాను. తప్పు చేశాను, నన్ను క్షమించండి. పద వెళ్ళి అత్తగారిని తీసుకొద్దాం. అమ్మా, అయ్యా, అమ్మా, అయ్యా. ఊరుకో నాన్న, అందరూ చూస్తున్నారు, ఊరుకో. సుధా, మా అమ్మను పిచ్చగత్తించేసావు కదే. మనసున్న ఏ కొడుకు చూడలేని స్థితిలో మా అమ్మను చూపించావు కదే. నన్ను క్షమించండి అత్తగారు. సీతా, నువ్వు ఏడిస్తే నాకు సంతోషమా చెప్పు? అలా ఎలా అనుకున్నావే? ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డల జీవితాలు బాగుపడాలని కోరుకుంటాం, అంతేగాని రోగాలు రావాలని, వచ్చిన రోగాలకు బిడ్డల జీవితాలు బలి పెట్టాలని అనుకో. మీరు పోతే మా జీవితం బాగుపడుతుంది అనుకున్నాను, కానీ ఇలా సంతోషంగా ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానని తెలుసుకోలేకపోయాను. తప్పు చేశాను, నన్ను క్షమించండి అత్తయ్య గారు. పద ఇంటికెళ్ళాం. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా. కళ్ళ ముందు బిడ్డకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించి జోలపాడి నిద్రపుచ్చే తల్లిని చూసినవాడు ఎవడైనా కన్న తల్లిదండ్రులను నడివీధుల పాలు చేయలేడు. ఎందుకంటే ఆ తల్లిలాగే తన తల్లి కూడా తనని అలాగే పెంచింది అనే ఇంగిత జ్ఞానం గుర్తుంటుంది కాబట్టి. మనం బ్రతికుండగానే మన తల్లిదండ్రులు వీధుల పాలైతే మనం చచ్చిన వాళ్ళతో సమానమే. ఆలోచించండి. అందరి నీ కదే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైనాయో అమ్మకు కొడుకే. సో ఎస్, ఆ పాట చెప్పినట్టే అమ్మను మించిన దైవం ఉన్నదా అండ్ మంచి అద్భుతమైన ఎమోషనల్ డ్రామాని ఎంతో చక్కగా ప్రజెంట్ చేశారు అమ్మను మించి దైవం ఉన్నదా. అలీ గారు, ఫస్ట్ టైం మిమ్మల్ని ఇంత ఎమోషనల్గా చూడడం. నేను ఎందుకు ఎమోషనల్ అయ్యానంటే, తల్లిదండ్రులు భారం అనేది చాలా తప్పదు.
అంటే నేను ఇట్లాంటి అవ్వకూడదని చెప్పి నేను ఒక ట్రస్ట్ నడుపుతున్నాను. ఆ ట్రస్ట్లో ఇలాంటి క్యారెక్టర్స్ 40 మందిని చూశాను. పిల్లలుండి ఫుడ్ లేక వాళ్ళని చూడలేక, కానీ చాలా బాగుంది, ఎక్సలెంట్. అండ్ ముఖ్యంగా మదర్, నాగశ్వేత చాలా చాలా పెద్ద యాక్ట్రెస్ అవుతాను. అంటే నాకు తెలిసి బాలనటిలో మహానటి నువ్వు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. అండ్ తను నువ్వు కూడా చాలా బాగా చేస్తావు, ఎక్సలెంట్. ఇషా, నీలో నేను చూసుకున్నా, అంటే మా అమ్మని నేను ఇలాగే చూసుకుంటాను. మీ ఇద్దరికి నేను దండం పెట్టలేను. ఐల్ హగ్ యూ. థ్యాంక్ యూ అలీ గారు. థ్యాంక్ యూ. అనసూయ, నేనేం మాట్లాడకూడదు. అలీ గారు నిజంగా ఎంత చూస్తున్నారు. ఈ సినిమా వాళ్ళు జీవితాన్ని చాలా తొందరగా చూసేస్తారు. ఆయన ఎంత చూసుంటారు. ఈరోజు 3rd సీజన్లో డ్రామా జూనియర్స్ ఈ స్కిట్ ఆయన్ని మూవ్ చేసిందంటే దట్ ఈస్ ఓన్లీ అ బిగ్ థింగ్ టు సే. ఓంకార్ గారు, ఇంత అద్భుతమైన స్కిట్ ఇచ్చిన మెంటర్ ఎవరు? బుచ్చిబాబు సార్. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆశ నిండి గుండెల విసిరాగినాని. బుచ్చిబాబు సార్, స్కిట్ రాయటం ఒక ఎత్తు అయితే వాళ్ళ చేత పెర్ఫామ్ చేయించడం ఇంకొక ఎత్తు. ఎస్ సార్. అండ్ ఇక్కడ మీ మదర్ ఎక్కడ ఉన్నారు నాగశ్వేత? మీ కింద ఉన్నారు. ఒక ఆవిడ నేను చూస్తూ ఉన్నా, తను ఎక్కువ ఎమోషనల్. ఆ అత్తయ్య. పింక్ శారీ అత్తయ్య. మీ అత్తయ్య. నీకు రూపాయి చేతులు వేసేటప్పుడైతే ఆమె దుఃఖం ఆపుకోలేకపోయారు. దాని తర్వాత నేను అనుకున్నాను మదరా ఎక్కువ ఎమోషనల్ అవుతున్నారు అనుకున్నా. తర్వాత చూస్తే కింద లైన్ మొత్తం, ఆ పక్క లైన్ మొత్తం అందరూ బాధపడుతున్నారు. అంతమంది అమ్మలు మనసును కరిగించి నువ్వు నటించావంటే యువర్ గ్రేట్. యు ఎ లాట్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. ఇంతమంది చూడండి ఇంకా స్టిల్ దే ఆర్ క్రయింగ్ అంటే ఈ స్కిట్ స్ట్రెంగ్త్ ఏంటి, ఎంత సక్సెస్ సాధించింది, దీనికి మార్క్స్ వేసో ఇంకోటి చేసో కాదు, అది చాలు. గ్రేట్ బుచ్చిబాబు. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మంచి మంచి ఇవ్వాలి, ఇంకా డ్రామా జూనియర్స్ని మంచి స్థాయిలో నిలబెట్టాలి. తప్పకుండా సార్. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. నా విజిల్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ.